నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ నెలలో జరుగుతున్నటువంటి ఏదైతే కేంద్ర క్యాబినెట్ మీటింగ్ ఉందో దాంట్లో భాగంగానే ఆ శీతాకాల సమావేశాలు జరగకముందే ఈ మంత్రివర్గ విస్తరణ చేయాలని కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్మించినట్టు తెలుస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఏదైతే ముఖ్యమైనటువంటి శాఖలు అటు ఆర్థిక శాఖ ఇటు విద్యాశాఖ ఈ రెండిట్లో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఇప్పటిదాకా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారిను తీసేసి తనకు వేరే శాఖ విద్యాశాఖ ఇచ్చేసి ప్రస్తుతం ఎవరైతే ఆర్బీఐ గవర్నర్గా అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే శక్తికాంత దాస్ ఉన్నారో తనకు ఈ ఆర్థిక శాతం అప్పగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తను గతంలో కూడా తనకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు చూసుకుంటే ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో కోవిడ్-19 వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం అనుభవిస్తూ ఉంటే ఆ ఆర్థిక సంక్షోభాన్ని పక్కన పెట్టేసి కూడా తాను ఏ విధంగా మనం బయటికి పడవచ్చు, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎట్లా బయటపడాలని ఒక అంశం మీద తెరపై తీసుకొచ్చి ఎట్లా ఏం మాట్లాడాలని కొన్ని చర్చలన్నీ తీసుకొచ్చి ఆర్థిక సమస్యలన్నీ కూడా కుదుటపడే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ మీద కూడా విద్యాశాఖ మీద అయితే నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత కూడా తన మీద కూడా పెద్ద ఎత్తున కూడా తనని తీసివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని ధర్నాలు చేపట్టింది. కాబట్టి ఇవన్నీ అంశాలు చూసుకొని ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ మంత్రిగా తప్పించి వేరొక శాఖను కేటాయించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో ఈ క్యాబినెట్ మీటింగ్లో దాదాపు ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే శక్తికాంత దాస్కిని ఎప్పుడైతే వీరు నిర్ణయించుకున్నారో ద్రౌపది ముర్ముని కూడా అటు నరేంద్ర మోడీ కలవడం జరిగింది, ఇటు అమిత్ షా గారు కూడా వేరువేరుగా కలవడం జరిగింది. సో క్యాబినెట్ యొక్క మార్పు ఏ విధంగా చేయబోతా ఉన్నారు ఏముందని కూడా వీరందరూ మాట్లాడుకోవడం జరిగింది. సో వీరి చర్చల్లో భాగంగానే శక్తికాంత దాస్ ఎవరైతే ఉన్నారో 6 ఏళ్లుగా ఆర్బీఐ గవర్నర్గా ఉండి తన యొక్క ట్రాక్ రికార్డు చూస్తే ఆర్థిక సమస్యలను ఎట్లా పైకి తీసుకురాగలడు, ఎట్లా అదంతా మెయింటైన్ చేయగలని ఒక ట్రాక్ రికార్డు చూస్తే, ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడో ఆయన సుంకాల మీద సుంకాలు వేస్తూ ఉన్నాడు. సో దేశం యొక్క భవిష్యత్తు ఆర్థిక భవిష్యత్తు అంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదే కరెక్ట్ అయిన సమయం, ఎవరైతే శక్తికాంత దాస్ ఉన్నారో తనని తీసుకురావాల్సిన కరెక్ట్ సమయం ఇదే అంటూ కూడా వారు అభిప్రాయపడ్డట్టున్నారు. సో వారందరూ కూడా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడైతే విద్యాశాఖ మంత్రిని తనను తీసేసి వేరే శాఖ ఇచ్చేసి ఇటు ఎవరైతే నిర్మలా సీతారామన్ ఉన్నారో తనకు విద్యాశాఖ కేటాయించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో గతంలో ఇదే కొన్ని డిసిషన్స్ అంటే తను తీసుకున్నటువంటి డిసిషన్స్ వల్ల ఆర్థిక శాఖలో చాలా మార్పులు జరిగాయంట. తను తీసుకున్నటువంటి నిర్ణయాలు అదే విధంగా ఉంటాయి. సో ఎలా మనం జిఎస్టీకి సంబంధించినటువంటి కావచ్చు మిగతా అంశాలను ఎలా తనే తెరపైకి తీసుకొచ్చాడో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా అదే విధంగా తను మళ్ళీ మార్చగలడు. ఆర్థిక సంక్షోభం లేకుండా అప్పులు లేకుండా కొద్దిగా గెటాన్ చేయగలిగినటువంటి కెపాసిటీ తనకు ఉంది. కాబట్టి తనని నిర్ణయించుకున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. గతంలో పివి నరసింహారావు గారు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడైతే ఆర్థిక మంత్రిగా అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా మన్మోహన్ సింగ్ తర్వాత తన ఆర్బీఐ గవర్నర్ ఎప్పుడైతే ఉన్నాడో కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనను కూడా మన్మోహన్ సింగ్ని కూడా ఆర్థిక మంత్రి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ కూడా పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కూడా అదే విధంగా ఎట్లా చేయాలి ఏం చేయాలని ఒక అంశం మీద తాను కూడా అప్పుడున్నటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నుంచి బయటపడడానికి దేశాన్ని కాపాడడానికి తాను కూడా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఈరోజు కూడా వారు తనకు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి శక్తికాంత దాస్ గారిని ఈరోజు మళ్ళీ తనని ఆర్బీఐ గవర్నర్ నుంచి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సలహాదారు నుంచి తప్పించి ఇటు ఆర్థిక శాఖను కేటాయించి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన మొత్తానికి అటు ప్రభుత్వాలు ఏవైతే దేశాల్లో నుంచి వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి సుంకాలన్నింటినీ కూడా దేశం మళ్ళీ ఆర్థిక సంక్షోభం లేకుండా కుదుటపడడానికి ఆయన ప్రధానంగా పనిచేస్తారంటూ కూడా వారు చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించడానికి ఇదొక ముఖ్యమైన కారణం. అంటే తొలగించడం అంటే మొత్తం తొలగించకుండా వేరే శాఖ కేటాయించి అదేవిధంగా ఇప్పుడు ఈయనకు దాదాపు ఏంటంటే మళ్ళీ వేరే శాఖ ఇచ్చి ఆ వేరే శాఖతోటి మళ్ళీ అక్కడ మంత్రి పదవిలో కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరిని కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని అంటే గతంలో ఉన్నటువంటి వారిని కాకుండా ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి వారు కాదు వీరందరినీ కూడా అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి, ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా అందరినీ సమానంగా వారికి ఉన్నటువంటి శాఖలు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే చాలామంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యాశాఖ మంత్రిని తొలగించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. కాబట్టి అటు విద్యాశాఖ మంత్రిని ఇటు ఆర్థిక మంత్రిగా దాదాపు చాలా ఏళ్ళు కూడా దాదాపు 10-11 ఏళ్ళు అక్కడ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో తనకున్నటువంటి ట్రాక్ రికార్డు ప్రకారం తనను మళ్ళీ విద్యాశాఖకు పంపిస్తే విద్యాశాఖలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందో ఆ మార్పులు కూడా తాను చేయగలదని అక్కడ కేంద్ర ప్రభుత్వం నమ్ముతా ఉంది, నరేంద్ర మోడీ నమ్ముతా ఉన్నాడు. సో వీరందరూ కూడా ద్రౌపది ముర్ముతో మాట్లాడుకొని మరి శీతాకాల సమావేశాలు అయితే ఈ నెల 20వ తారీఖు నుండి మొదలయ్యేటువంటి శీతాకాల సమావేశాలకు ముందే
ఈ క్యాబినెట్ మార్పు అనేది చేసి క్యాబినెట్లో కొత్త మంత్రులను తీసుకొని పాత వారిని కొందరిని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిర్మలా సీతారామన్ ప్లేస్లో ఇటు శక్తికాంతదాస్ రాబోతా ఉన్నాడు. కాబట్టి మరి రానున్నటువంటి రోజుల్లో మరి శక్తికాంతదాస్ మరి ఆర్థిక సంక్షోభాన్ని కావచ్చు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఎలా సరిదిద్దుతారో, ఎలా చక్కబెడతారు ఈ ఆర్థిక శాఖ అనేది కూడా వేచి చూద్దాం.